దాదాపుగా 10 కేసులలో కన్విక్షన్ రావడం జరిగింది. అది కూడా రేప్ కేసులలో, మర్డర్ కేసులలో, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ మరియు నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్. ఇందులో ముఖ్యంగా కొన్ని కేసులు అయితే లైఫ్ కన్విక్షన్ కూడా పడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 145/23 కేసులో మర్డర్ కేసులో ఇతనికి లైఫ్ కన్విక్షన్ పడడం జరిగింది. ఇతని పేరు లాల్ ప్రసాద్ యాదవ్ అని చెప్పి ఇతనికి లైఫ్ కన్విక్షన్ పడడం జరిగింది. అదేవిధంగా మర్డర్ కేసులో కూడా 1582 అంటే క్రైమ్ నెంబర్ 1582/22 ఇందులో కూడా సందీప్ కుమార్ అతనికి లైఫ్ కన్విక్షన్ పడడం జరిగింది. అదేవిధంగా 558 ఒక రేప్ కేసులో 20 years, అదేవిధంగా మర్డర్ ఫర్ గేమ్ అందులో కూడా ఒక 10 years. ఈ విధంగా కంటిన్యూస్ చూసుకుంటే 10 కేసులలో గత 7 నెలల కాలంలో మన మియాపూర్ పిఎస్ పరిధిలోనే 10 కేసుల కన్విక్షన్ అవ్వడం అనేది సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఇది మా కోర్ట్ డ్యూటీ కానిస్టేబుల్ కానీ, మా ఇన్స్పెక్టర్ కానీ, మా సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ, అదేవిధంగా పీపీ గారు కానీ, గౌరవ పీపీ గారు కానీ వీరందరూ కష్టపడి ప్రాపర్గా ప్రెజెంటేషన్ ఇవ్వడం వల్ల మ్యాజిస్ట్రేట్ ముందు కానీ, జడ్జి గారి ముందు కానీ ప్రాపర్గా ప్రెజెంటేషన్ ఇవ్వడం వల్ల ఈ కేసులు అన్ని కూడా కన్విక్షన్ దాకా తీసుకుపోవడం జరిగింది. ఇదే విషయంలో మా గౌరవ సిపి గారు మరియు మా డీసీపీ మేడం కూడా ఖచ్చితంగా ఇది ప్రజలకు తెలవాలి. ఎందుకంటే కేసులు అవుతాయి, పోతాయి, ఏం కాదు అనే భ్రమలో చాలా మంది ఉంటారు. కానీ కేసులు అవుతాయి, తప్పకుండా కన్విక్షన్ కూడా అవుతుంది. మా ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ కూడా ఐవోన్ కూడా వెనకట్లెక్క లేరు. ఇప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్గా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రెజెంటేషన్ కూడా కోర్టులో ఇవ్వడం జరుగుతుంది. తద్వారా కన్విక్షన్ పడే ఛాన్స్ ఉంటుంది. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నాన్ ఫ్యాటల్ కేసులలో కూడా, అంటే చిన్న యాక్సిడెంట్ కేసుల్లో కూడా కన్విక్షన్ రావడం జరిగింది ఈ 7 నెలల కాలంలో. సో అందరికీ నేను హెచ్చరించేది ఏంటంటే, ఒక రకంగా మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే, తప్పు చేయకండి. తప్పులో మనకి దాదాపుగా 10 కేసులలో కన్విక్షన్ రావడం జరిగింది. అది కూడా రేప్ కేసులలో, మర్డర్ కేసులలో, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ మరియు నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్. ఇందులో ముఖ్యంగా కొన్ని కేసులు అయితే లైఫ్ కన్విక్షన్ కూడా పడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 145/23 కేసులో మర్డర్ కేసులో ఇతనికి లైఫ్ కన్విక్షన్ పడడం జరిగింది. ఇతని పేరు లాల్ ప్రసాద్ యాదవ్ అని చెప్పి ఇతనికి లైఫ్ కన్విక్షన్ పడడం జరిగింది. అదేవిధంగా మర్డర్ కేసులో కూడా 152 అంటే క్రైమ్ నెంబర్ 1582/22 ఇందులో కూడా సందీప్ కుమార్ అతనికి లైఫ్ కన్విక్షన్ పడడం జరిగింది. అదేవిధంగా 558 ఒక రేప్ కేసులో 20 years, అదేవిధంగా మర్డర్ ఫర్ గేమ్ అందులో కూడా ఒక 10 years. ఈ విధంగా కంటిన్యూస్ చూసుకుంటే 10 కేసులలో గత 7 నెలల కాలంలో మన మియాపూర్ పిఎస్ పరిధిలోనే 10 కేసుల కన్విక్షన్ అవ్వడం అనేది సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఇది మా కోర్ట్ డ్యూటీ కానిస్టేబుల్ కానీ, మా ఇన్స్పెక్టర్ కానీ, మా సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ, అదేవిధంగా పీపీ గారు కానీ, గౌరవ పీపీ గారు కానీ వీరందరూ కష్టపడి ప్రాపర్గా ప్రెజెంటేషన్ ఇవ్వడం వల్ల మ్యాజిస్ట్రేట్ ముందు కానీ, జడ్జి గారి ముందు కానీ ప్రాపర్గా ప్రెజెంటేషన్ ఇవ్వడం వల్ల ఈ కేసులు అన్ని కూడా కన్విక్షన్ దాకా తీసుకుపోవడం జరిగింది. ఇదే విషయంలో మా గౌరవ సిపి గారు మరియు మా డీసీపీ మేడం కూడా ఖచ్చితంగా ఇది ప్రజలకు తెలవాలి. ఎందుకంటే కేసులు అవుతాయి, పోతాయి, ఏం కాదు అనే భ్రమలో చాలా మంది ఉంటారు. కానీ కేసులు అవుతాయి, తప్పకుండా కన్విక్షన్ కూడా అవుతుంది. మా ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ కూడా ఐవోన్ కూడా వెనకట్లెక్క లేరు. ఇప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్గా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రెజెంటేషన్ కూడా కోర్టులో ఇవ్వడం జరుగుతుంది. తద్వారా కన్విక్షన్ పడే ఛాన్స్ ఉంటుంది. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నాన్ ఫ్యాటల్ కేసులలో కూడా, అంటే చిన్న యాక్సిడెంట్ కేసుల్లో కూడా కన్విక్షన్ రావడం జరిగింది ఈ 7 నెలల కాలంలో. సో అందరికీ నేను హెచ్చరించేది ఏంటంటే, ఒక రకంగా మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే, తప్పు చేయకండి, తప్పు అనే భ్రమలో మాత్రం ఉండకండి. ఎందుకంటే ఇదే సాక్ష్యం 10 కేసులలో కన్విక్షన్ రావడం అనేది ఇదే సాక్ష్యం 20 ఏళ్ళు 10 ఏళ్ళు కన్విక్షన్ పడడం జరిగింది. సో ఈ విషయంలో మా డీసీపీ మేడం కానీ, మా సిపి గారు కానీ ఖచ్చితంగా ఈ ప్రజలందరికీ తెలియాలని చెప్పడం వల్ల ఈ ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ప్రజలందరూ కూడా